ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో ఢిల్లీ సుల్తాన్స్ అనే లెసన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, ఢిల్లీ సుల్తాన్స్. అసలు ఈ ఢిల్లీ సుల్తాన్లు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీళ్ళు ఎందుకు ఢిల్లీని పరిపాలించారు, ఈ ఢిల్లీ సుల్తాన్లో ఎన్ని రాజవంశాలు పరిపాలించాయి, ఆ రాజవంశాలని ఎలా మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళలో ముఖ్యమైన రాజులు ఎవరు, దాని గురించి చూద్దాం. మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం ఏంటి, కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే చదవండి, టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇప్పుడు జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి ప్రామాణికంగా బేస్గా మీరు ఇంగ్లీష్ మీడియాన్ని చూడాలి. ఓకే, కొన్ని ఇయర్లు అనేవి ఇక్కడ తెలుగు మీడియంలో ఒకలాగా ఇంగ్లీష్ మీడియంలో ఒకలాగా ఉన్నాయి. అంటే అది 6th క్లాస్లో ఉంది. 6th క్లాస్లో మనకి రాజ్యాలు సామ్రాజ్యాల్లో అయితే ఆ ప్రతిఘటన అనేది ఎదురైంది. దాన్ని మీరు అర్థం చేసుకొని ఇంగ్లీష్ మీడియంని కూడా అప్పుడప్పుడు రెఫర్ చేస్తూ ఉండండి. ఓన్లీ తెలుగు మీడియం మీద ఆధారపడద్దు. ఒక్కోసారి ఇయర్లు ఏమైనా తప్పుపడినప్పుడు దాన్ని చూడాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఢిల్లీ సుల్తాన్లు ఈ పాఠం చెప్పుకునే ముందుగా ఇక్కడ ఈ పాఠంలో మనకి చరిత్ర అంటే ఒక నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. చరిత్ర అంటే ఏంటి, గతాన్ని అధ్యయనం చేయటం. చరిత్ర అంటే గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. అంటే పాస్ట్ని అధ్యయనం చేయాలి. ఈ చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలి, గతంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకి ఇది కొన్ని ఆధారాలను ఇస్తుంది. ఎలాంటి ఆధారాలను ఇస్తుంది, పురావస్తు ఆధారాలు, వాగ్మయ ఆధారాలు. ఒకటి పురావస్తు ఆధారాలు, వాగ్మయ అంటే మనకి బుక్స్ ఉంటాయి కదా, లిఖిత ఆధారాలను కూడా అంటాం, లిఖిత ఆధారాలు. ఓకే, పురావస్తు ఆధారాలు ఏమేమి వస్తాయి, మనకి శిథిలమైపోయిన కోటలు, గోడలు, ఇంకా మనకి కొండలు, నాణేలు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. వాగ్మయ లిఖిత ఆధారాలు అంటే ఇక్కడ బుక్స్ ఏమొస్తాయి, బుక్స్ ఆ కాలంలో కవులు మరియు కొంతమంది రాసినటువంటి బుక్స్ గురించి ఇవి లిఖిత ఆధారాలు అయితే చెప్తాయి అన్నమాట. ఇంకా ఈ చరిత్రని మొత్తం మనకి 3 భాగాలుగా విభజించబడింది. చరిత్రనే 3 భాగాలుగా విభజించబడింది అనమాట. ఏన్షియంట్ హిస్టరీ, మెడియేవల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఓకేనా, ఏన్షియంట్ హిస్టరీ ప్రాచీన యుగం, మధ్య యుగం, ఇంకా ఆధునిక యుగం. ఈ క్రీస్తు శకం 8వ శతాబ్దం 8th సెంచరీ వరకు కూడా ఈ ప్రాచీన యుగం అంటాం. ఈ క్రీస్తు శకం 8 నుంచి 18th సెంచరీ వరకు మనకి మధ్య యుగం, మెడియేవల్ హిస్టరీ అంటాం. నెక్స్ట్ ఆధునిక చరిత్ర ఈ 18th సెంచరీ నుంచి ఎక్కడ సిఈ కామన్ ఎరా లేకపోతే క్రీస్తు శకం, ఓకే, అక్కడి నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆధునిక చరిత్ర అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఢిల్లీ సుల్తాన్స్ అనే పాఠం ఈ మెడియేవల్ హిస్టరీకి, మధ్య యుగానికి సంబంధించినది. దేనికి సంబంధించింది, మధ్య యుగానికి సంబంధించింది. మెడియేవల్ హిస్టరీకి సంబంధించింది ఈ ఢిల్లీ సుల్తాన్స్. ఓకేనా, చరిత్ర అంటే తెలుసుకుందాం. చరిత్రని 3 పార్ట్లు చేశారు. ఓకే, ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం. ఏన్షియంట్ హిస్టరీ, మెడియేవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అన్నమాట. ఓకే, చరిత్రని ఎలా తెలుసుకోవచ్చు మనం, 2 ఆధారాలుగా, పురావస్తు ఆధారాలు, వాగ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే మనం తాకగలిగేవి అనమాట. అక్కడ ఉన్నటువంటి కోటలు, ఇంకా దొరికినటువంటి కొండలు, నాణ్యాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పురావస్తు ఆధారాల కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, పేజీ నెంబర్ 101 అండ్ 100లో ఇచ్చారనమాట ఇక్కడ. ఓకేనా, పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు అంటే ఏంటో. ఓకేనా, ఇతిహాసాలు, పద్యాలు, విదేశీ యాత్రికుల కథనాలు, ఇవన్నీ కూడా మనకి లిఖిత ఆధారాలు అనమాట. ఓకే, నెక్స్ట్ అసలు ఈ ఢిల్లీ పట్టణాన్ని ఎవరు నిర్మించారు, ఢిల్లీకి ఇంతకుముందు ఏదైనా పేరు ఉందా అది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఢిల్లీకి ఇంతకుముందు దిల్లికాపురా
ఢిల్లీకాపురా అనే పేరు ఉండేది. ఈ ఢిల్లీకా లేదా ఈ ఢిల్లీకాపురాని ఎవరు పరిపాలించేవారు? తోమర వంశస్థులు, రాజపుత్రులకు చెందిన తోమర వంశస్థులు పరిపాలించేవాళ్ళు. ఓకే, అయితే ఈ తోమర వంశస్థుల దగ్గర నుంచి 12వ శతాబ్దంలో ఓకే చౌహానులు అనే రాజపుత్రులు ఆక్రమించారంట. చౌహానులు లేదా చమహనులు అంటాం. ఓకే, చమహనులు వీళ్ళ దగ్గర నుంచి 1192లో ఓకే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఎవడు మహమ్మద్ గోరీ ఏ యుద్ధంలో ఓడించాడు? రెండవ తరైన్ యుద్ధంలో ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు అనమాట. ఓకే, ఎప్పుడు? 1192లో. ఇక్కడ ముందుగా ఈ తోమర వంశస్థులు ఢిల్లీని పరిపాలించే వాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 12వ శతాబ్దంలో చౌహానులు, చమహానులు వీళ్ళు ఢిల్లీని ఆక్రమించుకున్నారనమాట. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ని మహమ్మద్ గోరీ రెండవ తరం యుద్ధంలో ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఓకేనా? వీళ్ళిద్దరూ ఈ రాజపుత్రులు ఉన్నంత కాలం కొంతవరకు కూడా ఈ తురుష్కుల అంటే ఈ పర్షియా నుంచి, టర్కీ నుంచి వస్తారు కదా, టర్కీని తుర్కీ అంటారు. ఈ తురుష్కుల దండయాత్రలనే బాగా ఎదుర్కొన్నా కానీ తర్వాత ఎక్కువ సార్లు దండయాత్ర చేసి మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని రెండవ తరం యుద్ధంలో ఓడించి ఈ ఢిల్లీని ఏం చేసుకున్నాడు? హస్తగతం చేసుకున్నాడు అనమాట. ఇది ఇంతవరకు. ఇప్పుడు ఈ మహమ్మద్ గోరీ ఇక్కడ 1192లో. నెక్స్ట్ ఈ మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత 1206లో ఇతని సబార్డినేట్, ఇతని కింద ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబాక్, ఎవడాడు? కుతుబుద్దీన్ ఐబాక్ ఈ ఢిల్లీ సుల్తాన్స్ అనే పేరు మీద కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బానిస వంశం, ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశాన్ని స్థాపించాడు. ఏ సంవత్సరం? 1206లో. ఓకే, ఇప్పుడు ఈ ఢిల్లీ సుల్తాన్ ఈ రాజ్యాన్ని అంతటికి రాజు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, కుతుబుద్దీన్ ఐబక్. అయితే రాజధాని ఏంటి? రాజధాని లాహోర్. అయితే వీడు చచ్చిపోయిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ అనేవాడు వచ్చాడు ఈ బానిస వంశంలోకి. ఎవడు? ఇల్టుట్మిష్. ఈ ఇల్టుట్మిష్ వాడు ఏం చేశాడంటే ఈ లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీ సుల్తానేట్ యొక్క రాజ్యం యొక్క రాజధాని. అప్పటి నుంచి ఈ రాజ్యం మొత్తాన్ని ఢిల్లీ సుల్తానేట్గా మార్చడం జరిగింది. ఈ ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుంది. అందుకని స్వతంత్ర ఢిల్లీ సామ్రాజ్యానికి ఓకే స్థాపకుడుగా ఇల్టుట్మిషే పరిగణించబడతాడు అనమాట. ఇక్కడ ఏం చేశాడు ఈడు? కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడ ఉన్న దాన్ని అంతా తీసుకున్నాడు. మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత 1206లో వాడు లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అనమాట. ఇక్కడ ఇల్టుట్మిష్ ఏం చేశాడు? ఈ లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. మొత్తం ఈ ఢిల్లీ సుల్తానేట్ని అంటే భారతదేశాన్ని వీళ్ళు 5 రాజవంశాలు పరిపాలించినాయి. ఆ 5 రాజవంశాలు ఏవి, వాటిని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి, వాటిని ఎవరు స్థాపించారనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకేనా? ఓకే, చూడు ఇప్పుడు బానిస వంశం ఫస్ట్, లేదా మామ్లుక్ వంశం. ఓకే, స్లేవ్ డైనస్టీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఖిల్జీ వంశం. నెక్స్ట్ తొగ్లాక్. నెక్స్ట్ ఎవరు? తొగ్లాక్. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సయ్యద్. ఈ 2 వంశాలు పెద్దగా ఏమి ఎఫెక్ట్ చూపించలేదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ది లోడీ. ఓకే,
ఈ బానిస వంశ స్థాపకుడు ఎవడో కుతుబుద్దీన్ ఐబాక్. ఎవడో కుతుబుద్దీన్ ఐబాక్. ఓకే, ఎప్పుడు స్థాపించాడు? 1206లో స్థాపించాడు. ఎప్పుడు ఎండ్ అయిపోయింది? 1526లో ఎండ్ అయిపోయింది. మొదటి పానిపట్ యుద్ధంలో బాబరు ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ముగించాడు. ఓకేనా, 1526లో. ఓకే, అప్పటి నుంచి తర్వాత నుంచి మొఘల్ సామ్రాజ్యం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇది అంటే 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు, 13th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు కూడా ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పాలన అనేది జరిగింది. ఓకే, అవన్నీ మాకెందుకు సార్? ఈ బానిస వంశం లేదా మామ్లుక్ వంశాన్ని స్థాపించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్ అంటున్నావు, వాటికి ఏదైనా కోడ్ ఉంటే చెప్పరాదంటే అడిగి వస్తున్నా. ఓకే, దీనికి కోడ్ వచ్చేసరికి బాకు అని గుర్తుపెట్టుకో. ఏంటి? బాకు. ఓకే, బాగుందా? బానిస వంశాన్ని స్థాపించిన వాడు ఎవడు? కుతుబుద్దీన్ ఐబక్. ముందు 2 తీస్తే బాకు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఖిల్జీ వంశం. జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ. దీనికి ఏం పడతామంటే కీజా లేదా కాజా అనుకో. ఓకే, కాజా. కాజా తింటారు అందరూ? కాజా. ఓకే, తొగ్లక్ వంశం. గియాజుద్దీన్ తొగ్లక్. గియాజుద్దీన్ తొగ్లక్. ఇక్కడ తుగ్లక్. తుగా పక్కనే ఉంది, లేకపోతే తూగి అని గుర్తుపెట్టుకో. దీంట్లోనే ఉంటుంది తుగ్లక్ లో. ఓకే, గియాజుద్దీన్ తొగ్లక్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సయ్యద్ వంశానికి కిజర్ ఖాన్. ఎవడు స్థాపించాడు? కిజర్ ఖాన్. సఖీ అని గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ లోడీ వంశాన్ని ఎవడు స్థాపించాడు? చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? లోబి. ఎవడు? లోబి స్థాపించాడు అనమాట. ఎవడాడు? బహలూల్ లోబి. ఓకే, బహలాల్ లోడి. ఎవడు స్థాపించాడు? లోబి. ఓకే, బహలాల్ లోడి అనేవాడు స్థాపించాడు అనమాట. ఇది ఓకే సార్. ఇవన్నీ చెప్పావు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకొని నువ్వు చెప్పలేదు, దానికి కూడా చెప్పాను. అందుకే బాకీతు సలోమి. ఓకే, ఇక్కడ మీ తీసేయి. బాకీతు సలోమి. దాన్ని అట్లా గుర్తుపెట్టుకుంటామంటే, కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే కొత్తగా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు హిందీ వాళ్ళు, ఆమె పేరు సలోమి అయినప్పుడు, మన దగ్గర పల్లెటూర్లలో హిందీ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా బాకీ తీసుకుపోయినప్పుడు బాకీతు సలోమి అంటే నువ్వు బాకీ ఉన్నావా అని అడిగేటప్పుడు హిందీ రాని వాళ్ళు అడిగే భాష అని గుర్తుపెట్టుకో. బాకీతు సలోమి. ఏంటిది? బానిస వంశం, ఖిల్జీ వంశం, తొగ్లక్, సయ్యద్, లోడి. ఓకే, ఇది. ఇంకా మనం ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్గా ఈ బానిస లేదా మామ్లుక్ వంశాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం. మొట్టమొదటి రాజధాని లాహోర్ని చేసుకుని పరిపాలించాడు అనుకున్నాం. లాహోర్ తర్వాత 1211లో ఓకే ఇల్టుట్మిష్ వచ్చిన తర్వాత ఢిల్లీకి మార్చాడని, తర్వాత స్వతంత్ర ఢిల్లీ సామ్రాజ్యానికి ఇల్టుట్మిషే మనకి ఇక్కడ రాజుగా పరిగణించబడతాడని తెలుసుకున్నాం అన్నమాట. ఓకేనా, ఇంతవరకు. ఓకే, ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ మామ్లుక్ అంటున్నాం. దీనికి అర్థం ఏంటంటే మామ్లుక్ అంటే బానిస అని. మామ్లుక్ అంటే బానిస. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అయిపోయాడు, ఇల్టుట్మిష్ అయిపోయాడు. ఈ ఇల్టుట్మిష్ తర్వాత ఇల్టుట్మిష్ కుమార్తె అయిన రజియా సుల్తానా మొత్తం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. ఈమె అధికారంలోకి వచ్చింది. ఎవరు వచ్చారు? రజియా సుల్తానా. అయితే అప్పటి కాలంలో ఈ స్త్రీల యొక్క అధికారాన్ని తురుష్క ప్రభువులు, ఇంకా పక్కన ఉన్నారు కదా ఈ పర్షియన్ తురుష్కులతో పాటు ఆమె సొంత అన్నదమ్ములు కూడా వ్యతిరేకరించారు.
వ్యతిరేకించారనమాట. ఆ రజియా సుల్తాన్ తర్వాత గియాజుద్దీన్ బాల్బన్ వచ్చాడు. ఎవడు? గియాజుద్దీన్ బాల్బన్. గియాజుద్దీన్ బాల్బన్. ఓకే, ఇదన్నమాట. గియాజుద్దీన్ బాల్బన్ అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఈ గియాజుద్దీన్ బాల్బన్ తర్వాత చివరి వాడు ఖస్రూ ఖాన్. ఖుస్రూ ఖాన్. ఖుస్రూ ఖాన్. ఓకే, ఇక్కడ ఖుస్రూ ఖాన్. ఇది ఇంతవరకు మనం బానిస వంశం గురించి తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి ఖిల్జీ వంశం. నెక్స్ట్ ఎవడు? ఖిల్జీ వంశం అన్నమాట. సారీ ఇది ఖుస్రూ ఖాన్ కాదు, సారీ. ఓకే, ఇక్కడ బానిస వంశంలో చివరి వాడు కైకుబాద్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి పేర్లు. బానిస వంశంలో చివరి వాడు అనమాట. బానిస వంశంలో చివరి వాడు. ఓకే, ఈ బానిస వంశం తర్వాత ఏంటి? ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం. ఓకే, ఖిల్జీ వంశాన్ని స్థాపించింది ఎవడు? కాజా జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీని అతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చంపేశాడు. ఎవడాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మీద మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2లో బిట్ అయితే రావడం జరిగింది. చాలా జాగ్రత్తగానండి. చాలా సింపుల్ బిట్టే లోపల నుంచి తీసి ఇవ్వడం అయితే జరిగింది. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు గొప్ప రాజు. ఈయన ఏం చేశాడు? రాజ్యంలో ఉన్నటువంటి మిగతా చక్రవర్తుల యొక్క తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి ఇతను గొప్ప గూఢాచార వ్యవస్థని నిర్మించాడు అనమాట. గూఢాచార వ్యవస్థని నిర్మించాడు. ఇంకా అందరితో పాటు ఇతను మంచి యుద్ధ వీరుడు. ఏం చేశాడు? నార్త్ ఇండియా మీద ఇతను దాడి చేసి గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వాని ఆక్రమించాడు అనమాట. గొప్ప యుద్ధ వీరుడు. అందుకని చేశాడు కదా ఈ నార్త్ ఇండియా మీద, నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం మీద దాడి చేసి గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వా వీటిని ఆక్రమించుకున్నాడు. తర్వాత ఇతను చనిపోయిన తర్వాత ఈ చిత్తూరుని మళ్ళీ సిసోడియాలు అనే రాజపుత్రులు మళ్ళీ ఆక్రమించారనుకోండి, అది వేరే విషయం. ఓకేనా. ఇతను ఏం చేశాడు? చక్రవర్తుల యొక్క రాజ్యంలో ఉండే మిగతా చక్రవర్తుల యొక్క వాళ్ళ యొక్క కుట్రలు తెలుసుకోవడానికి గొప్ప దేన్ని స్థాపించాడు? ఓకే, దేన్ని స్థాపించాడు చెప్పండి? ఇప్పుడే చెప్పుకున్నాం, గూఢాచార వ్యవస్థని స్థాపించాడు. ఓకే, నెక్స్ట్ ఇతని సేనాని అయిన మాలిక్ కాఫర్ని సౌత్ ఇండియా మీదకి సౌత్ ఇండియా మీదకి దండయాత్రకి పంపించాడు. ఇతను చనిపోయిన తర్వాత ఈ చిత్తూరుని మళ్ళీ సిసోడియాలు ఆక్రమించేసుకున్నారనమాట. ఇంకా ఇతను ఏం చేశాడంటే ధరలు పెరగకుండా ద్రవ్యోల్బలానికి అనుగుణంగా వాటిని స్థిరీకరణ అనేది చేశాడనమాట. ధరల స్థిరీకరణ అనేది చేశాడు. ఇంకా సైనికుల్ని సైన్యంలో నియమించుకొని సైనికులకి డబ్బు రూపంలో జీతాలు చెల్లించాడు. వచ్చేస్తుంది గ్రూప్ 2 బిట్ వచ్చేస్తుంది. ఇతను ఏం చేశాడంటే మంచి గుర్రాలు మరియు ఈ గుర్రాలు కొన్ని శక్తి లేని గుర్రాలని వేరు చేయడానికి గుర్రాలకి బ్రాండింగ్, గుర్రాలకి ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. గుర్రాలకి ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకు వేసాడు? సమర్థత లేని గుర్రాలు సమర్థత ఉన్న గుర్రాల్లో కలుస్తాయని వాటికి బ్రాండింగ్ వేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇచ్చాడు అనమాట. పేజ్ నెంబర్ 106 లేదా 107లో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేసినటువంటి ప్రాంతాల గురించి ఇచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలు. ఇంకా వీళ్ళ కాలంలో మంగోలుల యొక్క దండయాత్రలు ఢిల్లీ సుల్తానుల మీద ఎక్కువగా జరిగాయి. ఈ మంగోలియా సామ్రాజ్యాన్ని చాలా ఆటవిక తెగలు పరిపాలించిన చివరికి చెంగీజ్ ఖాన్ అనే అతను ఈ మంగోలియా సామ్రాజ్యాన్ని మంగోలియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మంగోలియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
నెక్స్ట్ ఈ ఖిల్జీ వంశం తర్వాత మనకి నెక్స్ట్ తొగ్లక్ వంశం. నెక్స్ట్ ఏంటి? తొగ్లక్ వంశం. ఈ తొగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవడు చెప్పండి? ఇప్పుడే చెప్పుకున్నాం, గియాజుద్దీన్ తొగ్లక్. ఎవరు? గియాజుద్దీన్ తొగ్లక్. ఈ తొగ్లక్ వంశంలో గొప్పవాడు ఓకే ఎవడు? మనందరికీ తెలుసు, మహమ్మద్ బిన్ తొగ్లక్. ఎవడో? మహమ్మద్ బిన్ తొగ్లక్. గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త మరియు మంచి పరిపాలన దక్షుడు. వీళ్ళందరిలో బాగా చదువుకున్నాడు అనమాట మహమ్మద్ బిన్ తొగ్లక్. మంచి యుద్ధ వీరుడు కూడా, మంచి యుద్ధ వీరుడు. రాజ్యాన్ని బాగా విస్తరించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు ఇతన్ని నేర్పించి తొగ్లక్ అనేలాగా చేసినాయి అనమాట. ఇంకా ఫిరోజ్ షా తొగ్లక్ కూడా ఈ తొగ్లక్లలో గొప్పవాడు అనమాట. ఈ తొగ్లక్లు పరిపాలించేటప్పుడు ఇక్కడ గియాజుద్దీన్ తొగ్లక్ రాస్తున్నాను. గియాజుద్దీన్ తొగ్లక్ ఎవరు? తొగ్లక్ వంశాన్ని స్థాపించిన వాడు. ఓకే, మంచి పరిపాలనా దక్షుడు అనమాట. ఎవడు? మహమ్మద్ బిన్ తొగ్లక్. ఇతను ఏ ఏ శాస్త్రాల్లో బాగా ప్రావీణ్యత గణించాడు? గణితం, ఖగోళం, ఓకేనా, బాగా ప్రావీణ్యత గణించాడు. అయితే మంచి పరిపాలనా దక్షుడు, గొప్ప యుద్ధ వీరుడు. బాగా రాజ్యాన్ని విస్తరింపజేసిన తర్వాత బాగా సౌత్ ఇండియాకి కూడా రాజ్యాన్ని విస్తరించాం. అందుకని సౌత్ ఇండియాకి కూడా మనకి ఈ రాజధాని దగ్గరగా ఉండాలని రాజధానిని ఢిల్లీ నుంచి ఓకే దౌలతాబాద్ లేదా దేవగిరికి మార్చాడు అనమాట. దేవగిరికి మార్చాడు. ఓకే, అప్పుడు ఏం చేశాడు? వచ్చే వాళ్ళు వస్తారులేని వానేకుండా అందరూ సామాన్లు సర్దుకొని దేవగిరికి రావాలని ఆదేశించాడు. ఆ మార్గ మధ్యలో చాలా మంది చనిపోయారు అనమాట. ఇది నెక్స్ట్ మనకి ఇతను మంచి మంచి సంస్కరణలు చేశాడు, కానీ అవి బెడిసి కొట్టినాయి. ఎవరు? మహమ్మద్ బిన్ తొగ్లక్. ఏం చేశాడు? ఓకే, నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు ఉంటే రాగి నాణ్యాలని వెండి కొరత వల్ల రాగి నాణ్యాలను ఎక్కువగా ముద్రించమని చెప్పాడు. అందుకని ప్రజలు కూడా దాన్ని ఏం చేశారు? వాళ్ళు కూడా ముద్రించుకున్నారు, అంటే ట్యాంపరింగ్ చేశారనమాట. ఆ ట్యాంపరింగ్ని అడ్డుకోవడానికి అప్పట్లో సరైన ప్రణాళిక రచించకపోవడం వల్ల మళ్ళీ మార్చుకోమన్నారు. బంగారు, వెండి నాణ్యాలనే మార్చుకోమన్నారు. మార్చుకునేటప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఓకే, ఇలాంటి కొన్ని తప్పులైతే చేయటం వల్ల ఇతన్ని పిచ్చి తొగ్లక్ అని కూడా అని అంటారనమాట. ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమయ్యాయి. వ్యవసాయం మీద కూడా ఇతను కొన్ని సంస్కరణలు అయితే చేశాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సయ్యద్ వంశం. నెక్స్ట్ ఏంటి? సయ్యద్ వంశం బాగా ఇంపార్టెంట్. ఏంటి? ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మరొక పేరు దేవగిరి. ఎందుకు? సౌత్ ఇండియాకి కూడా దగ్గరగా ఉండాలని ఇక్కడ మార్చాడు అనమాట. సయ్యద్ వంశాన్ని స్థాపించిన వాడు కిజర్ ఖాన్. ఎవడాడు? కిజర్ ఖాన్. పెద్ద బిట్లేమి లేవు దీంట్లో. మహమ్మద్ షా, ఆలాం షా అనే వాళ్ళు ఉంటారు. చివరి వాడు ఎవడంటే ఆలాం షా. అయితే ఈ తొగ్లక్ వంశం వాళ్ళు పరిపాలించేవాళ్ళు తైమూర్ దండయాత్రలు ఎక్కువగా జరిగాయి అన్నమాట. వీళ్ళు 1398లో ఢిల్లీ మీద దాడి చేసి ఢిల్లీ పట్టణాన్ని నాశనం చేశాడు. నాశనం చేసి ఢిల్లీని దోచుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఢిల్లీ పునర్నిర్మించడానికి దాదాపు శతాబ్దం, అంటే 100 సంవత్సరాల టైం పట్టింది. ఓకే, అప్పటి నుంచే ఢిల్లీ సుల్తాన్ల యొక్క పతనం అనేది స్టార్ట్ అయింది. ఆ పతనంలో భాగంగా ఈ సయ్యద్ వంశాన్ని వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. ఏళ్లలో స్థాపించిన వాడు కిజర్ ఖాన్, లాస్ట్ వాడు ఆలాం షా. ఈ ఆలాం షాని ఎవడు? లోడి వంశానికి చెందిన బహ్లూల్ లోడి ఓడించి లోడి వంశాన్ని స్థాపించాడు. ఏ వంశాన్ని స్థాపించాడు? లోడి వంశాన్ని. ఈ లోడి వంశంలో కూడా పెద్ద గొప్ప వాళ్ళు ఎవరు లేడు. చివరి వాడు ఎవడు? ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడిని ఎవరు ఓడించారు? మనకి తెలుసు, మొఘల్ వంశ స్థాపకుడు బాబర్ అన్నమాట. ఓకే, ఇది ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ
వీళ్ళ కాలంలో జరిగినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ జీవనం, సామాజిక ఆర్థిక రాజకీయ జీవనం, వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఒక చిన్న పాయింట్ మిస్ అయింది. ఇందాక ఖుస్రూ ఖాన్ అన్నారు కదా సార్, వాళ్ళు ఏ వంశానికి చివరివాడు అంటే ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రూ ఖాన్. ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రూ ఖాన్. ఇక్కడ మనకి వచ్చేసరికి మొదటి వంశం బానిస వంశంలో చివరివాడు కైకుబాద్ అనమాట. ఇక్కడ చూసి నెక్స్ట్ పరిపాలన, చివరివాడు పరిపాలన. తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1398. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? మనకి 1498 ఎవడో వచ్చాడు? వాస్కో డ గామా ఇండియాకి వచ్చాడు. దానికంటే ముందు 100 సంవత్సరాల ముందు తైమూర్ దండయాత్ర అనేది జరిగింది. పరిపాలనలో సుల్తాన్ అనేవాడు ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఎలాగా? ఇతనే అన్ని, సుల్తాన్ అనేవాడే మనకి ఇక్కడ రాజకీయ సైనిక మతానికి సర్వాధికారి. వీళ్ళు ఏం చేశారంటే ఈ రాజ్యాన్ని ఎక్తాల్ని సిక్కుల్ని పరగణాలని గ్రామాలుగా విభజించారు. బాగా ఇంపార్టెంట్ అనమాట. రాజ్యాన్ని ఏం చేశారు? ఎక్తాల్ని ఏం చేశారు? సిక్కుల్ని ఏం చేశారు? పరగణాలని గ్రామాలుగా విభజించారు. ఓకేనా? ఈ గ్రామ పరిపాలనలో సుల్తాన్ జోక్యం చేసుకునేవాడు కాదనమాట. ఓకేనా? గ్రామ పరిపాలనలో సుల్తాన్ అనేవాడు జోక్యం చేసుకునేవాడు కాదు. తీసేయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్తాలకి అధికారులను పెట్టేవారు. వాళ్ళని ఎక్తాదార్ లేదా ముక్తి అనేవాడు. ఓకే? ఈ ముక్తి పదం అనేది వంశపారపర్యం కాదు. తీసేయి. ఈ ముక్తి పదవిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సుల్తాన్కి ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ పరిపాలన ఎలా జరుగుతుందంటే షరియత్ చట్టం లేదా ఇస్లామిక్ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన అనేది జరుగుతుంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలన ఎలా జరుగుతుంది? షరియత్ చట్టం లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ సైనిక అవసరాల కోసం ఇల్టుట్మిష్ 2 పద్ధతులు చేశాడు. ఓకేనా? రాజ్యాన్ని సరిగా పరిపాలించడం కోసం ఇల్టుట్మిష్ 2 పద్ధతులు చేశాడు. ఒకటి బందగాన్, నెక్స్ట్ చెహల్గని. ఓకేనా? బందగాన్ పద్ధతి అంటే ఇక్కడ బానిసల్ని కొనుగోలు చేయటం. అది బాగా గుర్తుపెట్టుకోండి. బానిసల్ని కొనుగోలు చేయటం. ఈ ఇల్టుట్మిష్ చేసిన పనిని ఎవరెవరు కొనసాగించారు? తర్వాత వచ్చిన ఖిల్జీ తొగ్లకులు కూడా కొనసాగించారనమాట. కొనసాగించారు. దేన్ని? బందగాన్ పద్ధతిని ఎవరు ప్రారంభించారు? ఇల్టుట్మిష్ ప్రారంభించాడు. ఎందుకు? సైనిక అవసరాల కోసం. ఈ బానిసలైతే చక్రవర్తికి లేదా సుల్తాన్ అధికారానికి లోబడి ఉంటారని, మరియు వీళ్ళు బాగా ఉంటారని ఈ బందగాన్ పద్ధతి ద్వారా బానిసల్ని కొనుగోలు చేశాడు. ఇంకా వీళ్ళు ఎక్కువగా సుల్తాన్కి నమ్మకంగా ఉంటే ఆ బానిసల్ని ఏం చేస్తాడంటే వీళ్ళు గవర్నర్లుగా, సైనిక సుబేదారులుగా నియమిస్తారనమాట. సైనిక అధికారులుగా నియమిస్తారు. ఇంకా చిహల్గని పరిపాలనలో చక్రవర్తికి ఈ అనువుగా ఉండటానికి, చక్రవర్తికి సలహాలు సూచనలు ఇవ్వటానికి టర్కిష్ ప్రభువులతో కూడిన ఒక గ్రూపు దాన్నే చిహల్గని అంటాం. లేదా తుర్కాన్ ఈ చిహల్గని ఆర్ చాలీసా అంటాం. తుర్కాన్ ఈ చిహల్గని ఆర్ చాలీసా. ఓకే, చాలీసా అని అంటాం అన్నమాట. ఇది ఇంతవరకు. ఓకే, ఇక్తా పద్ధతి చెప్పుకున్నా. ఇక్తాదార్ లేదా ముక్తి, వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ప్లేస్లో ట్యాక్స్ని వసూలు చేస్తారు. ఆ ట్యాక్స్ని ఏం చేస్తారు? సైన్యాన్ని పోషించడానికి, ఇంకా అక్కడ ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి వాడతారనమాట. ఈ ఇక్తాదార్లను ట్రాన్స్ఫర్ చేసే అధికారం సుల్తాన్కి ఉంటుందన్న ఇక్తాదార్ పద్ధతి.
ఇక్తాదార్ పదవి అనేది వంశపారపర్యం కాదు. ఇక్తాదార్ పదవి అనేది వంశపారపర్యం కాదు, శాంతి పద్ధతులు చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే సామాజిక జీవనం. సామాజిక జీవనంలో ఇక్కడ విదేశీ ముస్లింలు, స్వదేశీ ముస్లింలు అనే 2 గ్రూపులు ఉంటాయి. ఈ విదేశీ ముస్లింలు అనేవాళ్ళు హయ్యర్ పొజిషన్ అనమాట, హై పొజిషన్. వీళ్ళు వీళ్ళకి మంచి సౌకర్యాలు, సౌలభ్యాలు లభించాయి. స్వదేశీ ముస్లింలు ఏమో ఇక్కడ బోధకులుగా, న్యాయాధికారులుగా ఉండేవాళ్ళు. వీళ్ళు సెకండ్ స్టేజ్ అనమాట. వీళ్ళు ఫస్ట్ ఓకే. మిగతా వాళ్ళు వివిధ వృత్తులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. చేతి వృత్తుల వాళ్ళు, కళాకారులు, వ్యాపారస్తులు, వీళ్ళంతా మిగతా క్యాస్ట్ల వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకేనా. విదేశీ ముస్లింలు ఏమో ప్రముఖ స్థానాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్ని సౌలభ్యాలు లభించేవి. ఇది అనమాట. నెక్స్ట్ ఆర్థిక జీవనంలో ముందుగా ఇక్కడ ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. నెక్స్ట్ ప్రధాన ఇది ఉంటుంది కదా, ప్రధాన పరిశ్రమ వచ్చేసరికి వస్త్ర పరిశ్రమ. రైతు పండించిన పంటలో 1/3 వంతు సుల్తానికి పన్నుగా చెల్లించాలన్నమాట. ఎన్నో వంతు చెల్లించాలి? 1/3 వంతు. నెక్స్ట్ అది శిస్తు. ఇంకా కార్ఖానాలు అంటే ఏంటి? ఈ ఫ్యాక్టరీస్ అనేవి నిర్మించారు. ఢిల్లీ, దౌలతాబాద్, ఇంకా లక్నో, లాహోర్, ముల్తాన్ అనేవి వీళ్ళ ఈ ఆర్థికంగా ముఖ్యమైన నగరాలు. వీళ్ళు పర్షియా, ఇరాన్, యూరప్ మరియు ఇంకా ఆఫ్రికా దేశాలతో, వీళ్ళు చైనా దేశాలతో విదేశీ వాణిజ్యం అనేది చేశారనమాట. అప్పట్లో ముఖ్యమైన ఎగుమతులు పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు అనేవి ముఖ్యమైన ఎగుమతులు. అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలు మొదలుపెట్టాడు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాల్లో నిల్వ చేసేవాళ్ళు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ కాలంలో రెండు నాణ్యాలు ఉన్నాయి. ఒకటి వెండి నాణ్యం, 2 రాగి నాణ్యం. టంకా అనేది వెండి నాణ్యం. నెక్స్ట్ రాగి నాణ్యం అంటే జిటాల్ అనేది రాగి నాణ్యం. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టీవీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. టవే అని కానీ, టీవీ అని కానీ, వేట అని కానీ. ఓకేనా. వేట. ఇక్కడ రాజీ అని కానీ, ఓకే, జీరా అని కానీ ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. జిటాల్ రాగి నాణ్యాన్ని జీరా లేదా రాజీ ఇలా. ఓకే. ఎక్కడ కూడా టీవీ కానీ, వేట కానీ ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు. ఓకే. ఈ 2 నాణ్యాలు ఉండేవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మనం ఈ రాగి నాణ్యాన్ని, వెండి కొరత వల్ల రాగి నాణ్యాన్ని ముద్రించమని చెప్పాడు. ఆ రాగి నాణ్యాన్ని ప్రజలు అనే వాళ్ళు ట్యాంపరింగ్ చేశారని, ఇంకా ఆ రాగి నాణ్యాన్ని రద్దు చేయడానికి వాటిని మార్చుకోమని చెప్తే వెండి, బంగారు నాణ్యాల్లోకి మొత్తం ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పుకున్నాను అనమాట. నెక్స్ట్ మనకి కళలు, వాస్తు, శిల్పం అనమాట. ఇంకా చివరిగా కొంచెం మాత్రమే ఉంది, జాగ్రత్తగా వినండి. కళలు, వాస్తు, శిల్పం. ఆ కాలంలో ఇక్కడ ఎలాంటిది? పర్షియన్ మరియు అరబిక్ శైలి అనేది కనపడేది. అనమాట. ఆ కాలంలో 2 రకాల విధానాలనే పాటించేవాళ్ళు కట్టడాల్లో. అవే ట్రాబియేట్, ఆర్క్యూట్. అవి 2 బాగా ఇంపార్టెంట్ దీంట్లో. ట్రాబియేట్, ఆర్క్యూట్. ట్రాబియేట్ అంటే 2 స్తంభాల పైన మళ్ళీ ఇట్లా హారిజాంటల్గా అడ్డంగా మరొక స్తంభాన్ని నుంచి దానిపైన పైకప్పుని నిర్మించడం అనమాట. ఇంకా కింద ఏం చేస్తారు? తలుపులు, కిటికీలు ఇవి నిర్మించుకుంటారు. ఓకేనా. 2 స్తంభాల పైన అడ్డంగా మరొక స్తంభాన్ని నుంచి దానిపైన పైకప్పు నిర్మిస్తే దాన్నే ట్రాబియేట్ శైలి అంట. నెక్స్ట్
ఆర్క్యూట్. ఇక్కడ ఏం చేస్తాడు, గోడ లేదా ఈ గోడ తలుపులు ఉంటాయి కదా, ఈ తలుపుల పైన ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఇలా నిర్మిస్తారు. దీన్ని ఆర్క్యూట్ అంటాం. ఆర్క్యూట్ అంటే ఇక్కడ స్తంభం వేయరు అనమాట. స్తంభం వేయకుండా బరువు అంతా ఇట్లా పడేలాగా ఒక అర్ధచంద్రాకారంలో నిర్మిస్తారన్నమాట. తలుపులు కిటికీల పైన ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువులు మోయినట్లుగా ఆర్చిలాగా నిర్మిస్తారు. ఇక్కడేమో మనకి ఇక్కడ పైన కూడా ఒక రాయిని పెట్టేస్తారు, హారిజాంటల్ అంటే అడ్డంగా, దానిపైన పైకప్పు నిర్మిస్తారు. ఓకేనా, అది ట్రాబియేట్ ఆర్క్యూట్. నెక్స్ట్ వీళ్ళలో కళలో వాస్తుల్లో వీళ్ళు కొన్నిటిని నిర్మించారు. అవే మనకి కుతుబ్ మినార్, ఇంకా అలై దర్వాజా, తుగ్లకాబాద్, కువత్ ఉల్ ఇస్లాం మసీదు. ఓకేనా, వాటిల్లో కుతుబ్ మినార్ అనేది మనకి బాగా ఫేమస్. కుతుబ్ మినార్ మీకు ఈ పేరులోనే ఉంది, ఎవరు కట్టించారు. ఈ కుతుబ్ మినార్ హైట్ వచ్చేసరికి 74.1 మీటర్స్. ఓకేనా, ఇది ఢిల్లీలో ఉంది. ఓకే, ఈ కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశాడు. ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు అనమాట. అయితే ఈ కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే ఈ ముస్లిం మతానికి చెందిన ఒక సన్యాసికి అంకితం ఇచ్చాడు. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఓకే, దాన్ని అంకితం ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ అలై దర్వాజా అనేది కువత్ ఉల్ ఇస్లాం మసీద్కి దక్షిణ ద్వారంగా నిర్మించారనమాట. అలై దర్వాజా ఎవరు నిర్మించాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఏ మసీద్కి? కువత్ అల్ ఇస్లాం. ఈ ఇస్లాం మసీద్కి దక్షిణ ద్వారంగా ఈ అలై దర్వాజాని నిర్మించారు. ఈ అలై దర్వాజాతోనే మనకి ఇక్కడ గోపురాలు, తోరణాలు అనేవి నిర్మించబడ్డాయి మొట్టమొదటిగా. ఇది ఇలా ఉంటుంది. అలై దర్వాజా అనేది కువ్వతుల్ ఇస్లాం మసీద్కి దక్షిణ ద్వారంగా నిర్మించారు. నెక్స్ట్ సాహిత్యం. ఈ కాలంలో పండితులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే అమీర్ ఖస్రూ, ఆల్ బెరూని, ఇంకా నెక్స్ట్ జియా ఉద్దీన్ బరూని. ఓకేనా, ఇళ్ళల్లో ఆల్ బెరూని, అమీర్ ఖస్రూ. ఆల్ బెరూనిని మహమ్మద్ గజనీ ఆదరించాడు. ఆల్ బెరూని ఇతను ఏం చేశాడు? ఇతను ఎవరు? మహమ్మద్ గజనీ. ఇంతవరకు రాలేదు కదా సార్ అంటే, రాలేదు మరి. మహమ్మద్ గజనీ మొట్టమొదటిగా ఢిల్లీ పైన 1192లో దాడి చేసి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించింది ఎవడు? మహమ్మద్ గోరీ. కానీ ఆల్ బెరూనిని ఆదరించింది ఎవడు? మహమ్మద్ గజనీ. ఆల్ బెరూని ఏం చేశాడు? సంస్కృతాన్ని నేర్చుకొని భారత రచనల్ని చాలా ఏ భాషలోకి మార్చాడు? పర్షియన్ భాషలోకి మార్చాడు అన్నమాట. పర్షియన్ పండితుడు అతను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఇంకా ఇతను భగవద్గీత, ఉపనిషత్తులచే ప్రభావితమయ్యాడు. ఇతను ఒక గ్రంథాన్ని రచించాడు, తారిక్ అల్ హింద్, భారతదేశ చరిత్ర. తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. తారిక్ అల్ హింద్. ఓకేనా, ఏంటి? భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ ఎవడు? అమీర్ ఖస్రూ. ఇతను యొక్క గానకు అంటే పాటలు పాడేవాడు అనమాట. ఎవడు? పాటలు పాడే గొప్ప కవి, గాయకుడు. ద్విపద పద్యాలు రచించాడు అమీర్ ఖస్రూ. ఓకేనా, అమీర్ ఖస్రూ ద్విపద పద్యాలని రచించాడు. ఇతను కూడా ఎవరు? పర్షియన్ పండితుడు. ఆల్ బెరూని కూడా ఎవడు? పర్షియన్ పండితుడు. అయితే భారతీయ గ్రంథాలని అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఇతను ఏ భాషను నేర్చుకున్నాడు? సంస్కృత భాషని నేర్చుకున్నాడు. ఇతను ఏ గ్రంథాన్ని రచించాడు? తారిక్ అల్ హింద్, భారతదేశ చరిత్ర. ఇక్కడ అమీర్ ఖస్రూ మంచి గాయకుడు, గొప్ప కవి, పర్షియన్ పండితుడు, ద్విపద రచనలు అనేవి చేశాడు. ఇతనికి ఒక బిరుదు ఉంది,
ఓకే, టుటి ఐ హింద్ భారతదేశపు చిలుక. టుటి ఐ హింద్ భారతదేశపు చిలుక అనే బిరుదైతే ఉంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇంతటితో ఈ సాహిత్యం అనేది అయిపోయింది. పతనం, మనం తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం. ఓకేనా, ఆ ఇయర్ని మీరు ఒకసారి కామెంట్ చేయండి. అదనమాట క్వశ్చన్. తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? మరియు ఖిల్జీ వంశంలో చివరి వాడు ఎవరు? అది కొంచెం తర్వాత చెప్తాం, ఖస్రూ ఖాన్ అని. ఓకే, ఇప్పుడు ఆ ఖస్రూ ఖాన్ వద్దు, ఇప్పుడు మనం ఏం చేద్దాం, బానిస వంశంలో చివరి వాడు ఎవరు? ఓకే, ఈ రెండు అనమాట. తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది, నెక్స్ట్ బానిస వంశంలో చివరి వాడు ఎవరు? ఈ రెండు క్వశ్చన్లకి మీరు కింద కామెంట్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా, మనకి తైమూర్ దండయాత్ర జరిగిన కాడి నుంచి తుగ్లక్ వంశం పరిపాలిస్తున్నప్పుడు తైమూర్ దండయాత్రలు చేశాడని చెప్పుకున్నాం. తైమూర్ దండయాత్రల తర్వాత నుంచి ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు బలహీనపడుతూ వచ్చారు. అయితే సయ్యద్ వంశం కానీ లోడీ వంశం కానీ దీన్ని మళ్ళీ పునరుద్ధరించలేకపోయింది. లోడీ వంశంలో చివరివాడు ఇబ్రహీం లోడీ. ఆ ఇబ్రహీం లోడీని బాబర్, మొఘల్ వంశానికి చెందిన బాబర్ మనకి ఇక్కడ ఓడించి, ఎక్కడ మొదటి పానిపట్టు యుద్ధంలో 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ వంశాన్ని ఢిల్లీలో స్థాపించడం జరిగిందనమాట. ఇది ఢిల్లీ సుల్తాన్ గురించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరియు ఒకసారి ఈ పాఠం చదివినట్లయితే, ఈ వీడియో చూసిన తర్వాత ఈ పాఠం చదివినట్లయితే ఢిల్లీ సుల్తాన్ల గురించి మీరు పూర్తిగా నేర్చేసుకుంటారనమాట. ఏ ఒక్క పాయింట్ మిస్ కాలేదు, అన్నీ కూడా వచ్చేసాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ సుల్తాన్ల గురించి. మరి దీని గురించి ఆల్రెడీ మన యాప్లో ఎగ్జామ్ కూడా ఉంది. మీరు ఈ వీడియో విని పాఠాన్ని చదివి యాప్లో ఎగ్జామ్ రాస్తే మీరు ఫుల్ మార్కులు గెయిన్ చేయొచ్చు. మంచి క్వశ్చన్లు ఇచ్చాం. ఓకేనా, ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.